వెల్కమ్ టు 99 బ్రిక్స్ ప్రాపర్టీస్. ఇది న్యూ లగ్జరీ డూప్లెక్స్ హౌస్ అండి. ఇది 3 BHK ప్లస్ హోమ్ థియేటర్ ఉందండి. టోటల్ 4 BHK. ఈ హౌస్కి లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ హౌస్ హుడా లేఅవుట్ కాలనీలో వస్తుందండి. హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ చూడొచ్చండి, బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఈ హౌస్ ఏరియా వచ్చేసి 205 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఈ హౌస్ యొక్క బిల్టప్ ఏరియా వచ్చేసి 4300 SFT అండి. అండ్ హౌస్ యొక్క డైమెన్షన్ వచ్చేసి 30 × 61.5 అండి. ఈ కాలనీలో చుట్టూ హౌసెస్ ఉన్నాయండి. ఇది హుడా లేఅవుట్ కాలనీ అండి. హౌస్ ముందు 30 feet రోడ్ ఉందండి. హౌస్ ముందు బ్యూటిఫుల్ గేట్ ఇచ్చారు. పక్కనే గార్డెనింగ్ స్పేస్ ఇచ్చారు. స్పేషియస్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు. పార్కింగ్ ఏరియాలో గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు. ఇక్కడ ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ బ్యూటిఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు. కంఫర్టబుల్ సెట్ బ్యాక్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ టీక్వుడ్ మెయిన్ డోర్ ప్రొవైడ్ చేశారు. మెయిన్ డోర్ హైట్ వచ్చేసి 9 feet అండి. చాలా స్టాండర్డ్గా ఇచ్చారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో లివింగ్ రూమ్ అండి. ఇక్కడ బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి యాప్రాల్ నియర్ సైనిక్పురి అండి. ప్రైమ్ లొకేషన్లో ఉందండి. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి 2,60 lakhs నెగోషియబుల్ అండి. ఇక్కడ టీవీ యూనిట్ స్పేస్ ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఇది డైనింగ్ ఏరియా.
ఇక్కడ వాష్ బేసిన్ ప్రొవిజన్ ఇచ్చారు. స్పేషియస్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వైట్ గ్రెనైట్తో ప్లాట్ఫామ్ ఇచ్చారు. చాలా ప్రీమియం లుక్ ఉందండి. ఈ ప్రాపర్టీ కావాలనుకునేవారు స్క్రీన్పై ఉన్న మా నంబర్కి కాంటాక్ట్ చేయవచ్చండి. ఇక్కడ బోర్వెల్ అండ్ సంప్ ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ కంఫర్టబుల్ సెట్ బ్యాక్ ఏరియా ఇచ్చారు. ఇది వాష్ ఏరియా. హౌస్ ఫ్లోరింగ్ వచ్చేసి విట్రిఫైడ్ టైల్స్ అండి. హౌస్కి హైడ్రాలిక్ లిఫ్ట్ వస్తుందండి. అన్ని విండోస్కి గ్రానైట్ ఫ్రేమ్స్ ఇచ్చారు. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. అన్ని బెడ్రూమ్స్లో ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ బెడ్రూమ్ యొక్క సైజ్ వచ్చేసి 15x10 ఫీట్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ అండ్ సెకండ్ ఫ్లోర్లో హోమ్ థియేటర్ ఉందండి. అవి అయితే చాలా స్పేషియస్గా ఇచ్చారండి. ఇది అటాచ్ వాష్రూమ్. కంప్లీట్ వాల్స్కి టైల్స్ ఇచ్చారండి. చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. స్టేర్ కేస్ దగ్గర హైడ్రాలిక్ లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది కంప్లీట్ చేసి ఇస్తారండి. స్టేర్ కేస్కి గ్రానైట్ యూజ్ చేశారు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అండి. చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఇక్కడ కూడా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఈ హౌస్ యొక్క బిల్టప్ ఏరియా వచ్చేసి 4300 SFT అండి. ఇది హాల్లో టీవీ నెట్ స్పేస్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్. చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఈ బెడ్రూమ్ యొక్క సైజ్ వచ్చేసి 17x15 ఫీట్ అండి. చాలా స్పేషియస్గా ఇచ్చారు.
ఈ హౌస్ హుడా లేఅవుట్ కాలనీలో వస్తుందండి. ఇది అటాచ్ వాష్రూమ్. ఇది కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఇది బాల్కనీ అండి. సెకండ్ ఫ్లోర్లో హోమ్ థియేటర్ ఇచ్చారండి. చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఇది పూజా రూమ్. ఇది కూడా స్పేషియస్గా ఇచ్చారు. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ యొక్క సైజ్ వచ్చేసి 14.3x14 అండి. ఇది కూడా స్పేషియస్గా ఇచ్చారు. అన్ని బెడ్రూమ్స్లో ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్ నుండి సెకండ్ బాల్కనీ ఉందండి. ఇది డ్రెస్సింగ్ స్పేస్. ఇది అటాచ్ వాష్రూమ్. ఇది సెకండ్ బాల్కనీ అండి. ఇది సెకండ్ ఫ్లోర్లో హాల్ అండి. ఈ ఫ్లోర్లో హోమ్ థియేటర్ ఉందండి అండ్ ఓపెన్ టెర్రస్ కూడా ఉందండి. ఇది హోమ్ థియేటర్ అండి. ఫోర్త్ బెడ్రూమ్. చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఇక్కడ కూడా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఈ బెడ్రూమ్ యొక్క సైజ్ వచ్చేసి 26x15 ఫీట్ అండి. చాలా స్పేషియస్గా ఉందండి. ఈ రూమ్కి అటాచ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఇక్కడ టీవీ యూనిట్ స్పేస్ ఇచ్చారు. ఇది అటాచ్ వాష్రూమ్. ఇది కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. అన్ని వాష్రూమ్స్లో కంప్లీట్ వాల్కి టైల్స్ ఇచ్చారు. ఇది ఓపెన్ టెర్రస్ అండి. ఈ హౌస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేశాము.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.